హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే నేను వచ్చేసి నాటుకోడి పులుసు చేస్తున్నాను. అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక ముందుగా పక్కన పెట్టుకుని చికెన్ అందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. అంతే, నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. దీన్ని అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.